విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము కుంభరాశి వారికి 16 ఆగస్ట్ నుంచి 31 ఆగస్ట్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము ఈ వీడియో లోపల అయితే తెలుసుకోబోతున్నాము. కాబట్టి ఈ వీడియో గ్రీన్ స్క్రీన్ పైన ఉండబోతుంది అని, అలాగే బోర్డు లేకపోవడం వల్ల కాస్త పాయింట్స్ ఫాస్ట్గా చెప్తుంటాను. తక్కువ సమయం లోపల ఎక్కువ చెప్పడానికి నేనైతే ప్రయత్నించబోతున్నా. మీరు అంతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కాస్త కొన్నిసార్లు నేను ఎక్కువ వేగంగా మాట్లాడడం వల్ల మీకు కొన్ని విషయాలు అర్థం అవ్వవు. కాబట్టి దాన్ని మళ్ళీ మీరు స్లోగా పెట్టుకోవడానికి ప్రయత్నించండి. అంటే యూట్యూబ్లో ఒక ఆప్షన్ ఉంటుంది, మన వీడియో ఏ విధంగా ఉండాలని. నార్మల్ కన్నా మీరు కాస్త స్లోగా పెట్టుకోండి, నేను చెప్పే విషయాలు మీకు ఈజీగా అర్థమవుతుంటాయి. చూడండి, కుంభరాశి వారు ప్రెజెంట్ గ్రహస్థితి కనుక చూసుకుంటే లగ్నంలో శని ఉన్నాడు. సప్తమ స్థానం లోపల చూసుకున్నట్లయితే సప్తమ స్థానం లోపల రవి ఉండబోతున్నాడు, బుధుడు ఉండబోతున్నాడు, శుక్రుడు ఉండబోతున్నాడు. 25th రోజున శుక్రుడు అష్టమ స్థానం లోపల వెళ్ళబోతున్నాడు. అలాగే 26th రోజున కుజుడు చతుర్థ స్థానాన్ని వదిలేసి పంచమ స్థానం లోపల రాబోతున్నాడు. ఇది గ్రహస్థితి అయితే మీకోసం అయితే ఉండబోతుంది. అలా ఒక విషయం మీరు తెలుసుకున్నట్లయితే, మీరు ఈ శుక్రుడు కేతుతో పాటు ఎప్పుడైతే అష్టమ స్థానంలో వెళ్తాడో అని కుజుని చతుర్థ దృష్టి ఎప్పుడైతే అష్టమ స్థానం పైన పడుతుంటుందో, ప్రత్యేకంగా కుంభరాశి వారు 26th తర్వాత ఎవరికైతే ముందు నుంచి పైల్స్ ప్రాబ్లం ఉందో వాళ్ళకి కాస్త ఆపరేషన్ వరకు వెళ్ళే అవకాశం అయితే ఉండబోతుంది కుంభరాశి వారికి. రెండో పాయింట్ ఏంటంటే, ఎవరైతే ప్రత్యేకంగా జన్మస్థానం నుంచి దూరంగా వెళ్ళి చదువుకోవడం కైనా కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ మీ పని ఏదైనా కావచ్చు, జన్మస్థానం నుంచి వదిలేసి వేరే చోటు కనుక వెళ్ళాలనుకున్నట్లయితే ఈ టైం మీకోసం చాలా బాగుండబోతుంది. చాలా మంది మిమ్మల్ని చెప్తుంటారు, పుట్టిన చోటు వదిలేసి వేరే చోటు పనికి వెళ్ళని చెప్తుంటారు, జాబ్ ఎత్తుకో అని చెప్తుంటారు. అలాంటి చోటు కనుక మీరు వెళ్ళినట్లయితే ఈ టైం మీకు బాగుంటుంది, చాలా బాగుంటుంది. కుజుడు చతుర్థ స్థానంలో ప్రెజెంట్ ఉండడం వల్ల కాస్త ఒత్తిడి, కోపము, ఆందోళన, భయము, ద్వేషము పెరుగుతూనే ఉంది, కనబడుతూనే ఉంది, అందరు చూస్తున్నారు అది. కానీ 25th తర్వాత శుక్రుడు అష్టమ స్థానంలో రావడం, దేవుగురు బృహస్పతి కేతు శుక్రుని నవమ పంచమ యోగం ఉండడం, ఇది ప్రత్యేకంగా సాధన దృష్టికోణంతో చాలా బాగుండబోతుంది. సాధన దృష్టికోణం అంటే ఇప్పుడు మంత్ర సాధన ఎవరైతే చేస్తుంటారో, అనుష్ఠానం ఎవరైతే చేస్తున్నారో అలాంటి వాళ్ళకి చాలా బాగుంది. ఈ టైంలో కనుక మీరు అస్సలు టైంను వృధా చేయకండి. ప్రతి క్షణం మనసులో దైవ స్మరణ చేస్తూనే ఉండండి. మీ పని ఏదైనా మధ్యలో ఆగినట్లయితే, ఏదైనా పని పెండింగ్లో ఉన్నట్లయితే, చాలా రోజుల నుంచి మీరు ఆ పని కోసం ప్రయత్నిస్తున్నారు కానీ ఆ పని అస్సలు జరగట్లేకపోయినట్లయితే మీరు బలం పెంచుకోండి, సాధన బలం పెంచుకోండి. లేకపోతే నామజపమైన చేయండి. నామజపం చేసినా కూడా సాధనా బలం ఆటోమేటిక్గా పెరుగుతుంటుంటుంది. మీరు సాధన లోపల లేకపోయినా చాలు, పర్వాలేదు, కానీ నామం ప్రతిరోజు తలుస్తూ ఉండండి. ఎందుకంటే గ్రహస్థితి మీకు చాలా చాలా అడ్వాంటేజ్ లోపల అయితే ఉండబోతుంది. కానీ ఒక విషయం మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. సప్తమ స్థానంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి, 3 గ్రహాలు సప్తమ స్థానంలో ఉన్నాయి. దీని డైరెక్ట్ ఇంపాక్ట్ మీ వ్యక్తిత్వం పైన పడుతుంటుంది. ఇది ఏ విధంగా ఉంటుంది అంటే, కొన్నిసార్లు మన పట్ల మనకు అనిపిస్తుంటుంది, ప్రపంచం చాలా పెద్దది, నేను కూడా చాలా పెద్ద, అందులో ఒక చిన్న భాగమే, కానీ నాకెందుకు ఇన్ని కష్టాలు ఉన్నాయి. ప్రపంచం చాలా పెద్దది, నేను కూడా అందులో ఒక భాగమే, కానీ నాకే ఎందుకు అన్ని ఇన్ని కష్టాలు ఉన్నాయి, పక్క వాళ్ళ వ్యక్తికి ఎందుకు ఎక్కువ లేవు. ఇది ఒక ఆలోచన రాబోయే రోజుల్లో మీకు తప్పకుండా వస్తుంటుంది, కాదని కాదు. శత్రులు రాబోయే రోజుల్లో ఇబ్బందులు రాబోతున్నారు. మిమ్మల్ని ఎవరైతే చాలా ఇబ్బందులు తేడానికి ప్రయత్నించుతున్నారో వాళ్ళే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందుల లోపల రాబోతున్నారు. అది ఏ వ్యక్తినా కావచ్చు. రాబోయే రోజుల్లో ఒక విషయం తెలుసుకోండి, శత్రువులు మీకు కనుక ఉన్నట్లయితే ఆ శత్రువులు పరాజయం అయ్యే అవకాశం ఉండబోతుంది. లేకపోతే ముందు నుంచి ఎవరైతే మీకు చాలా ప్రాబ్లమ్స్ ఇచ్చారో వాళ్ళ వ్యక్తిగత జీవితం లోపల కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు తప్పకుండా చూసి తీరుతారు అని ఒక విషయం తెలుసుకోండి. ఈ కుంభరాశి వారి జోలికి రాబోయే రోజుల్లో ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళు తప్పకుండా వీళ్ళకైనా ప్రాబ్లం వాళ్ళకే ఎక్కువగా అవుతుంటుంది. ఒక పాజిటివ్ అయితే ఉండబోతుంది. రెండో విషయం ఏంటంటే,
కుంభరాశి రాబోయే రోజుల్లో కాస్త అప్పు ఎక్కువ పెరగబోతుంది. అప్పు రాబోయే రోజుల్లో కుంభరాశి వారికి పెరగబోతుంది. కానీ ఈ అప్పు వల్ల పాయింట్ ఏంటంటే రాహు ఐదో దృష్టి షష్ఠ స్థానం పైన ఉన్నది. రాహు ఐదో దృష్టి షష్ఠ స్థానం పైన ఉన్నది. కానీ ఈ షష్ఠ స్థానం కనుక చూసుకున్నైతే చంద్రుడు ఉంటాడు. షష్ఠాధిపతి చంద్రుడు అవుతుంటాడు. కాబట్టి మీరు అప్పు దేనికోసమైతే తెచ్చారో ఆ అప్పు దానికోసమే ఉపయోగించండి. సపోజ్ మీరు అప్పు ఒక వ్యక్తి దగ్గర నుంచి డబ్బు తీసుకున్నారు, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, పెళ్లి కోసం అని తీసుకున్నారు. లోన్ కూడా మీరు అనుకోండి ఇల్లు కోసం లోన్ చేశారు. కానీ పరిస్థితి ఎలా వచ్చింది, మళ్ళీ కుటుంబం లోపల అంటే జాబ్ కావచ్చు, ఇంట్లో బిజినెస్ కావచ్చు, అవసరం డబ్బు వచ్చింది. కాబట్టి ఈ డబ్బు అందులో వాడుకోకండి. కావాల్సినట్లయితే దానికోసం వేరే లోన్ తీయండి, వేరే వాళ్ళ డబ్బు అడగండి. కానీ మీరు దేనికోసం అయితే అప్పు చేశారో దాన్ని వేరే చోట ఉపయోగించకండి. ఎందుకంటే మీరు దేనికోసం అయితే డబ్బు తీసుకున్నారో దానికోసం ఉపయోగించుతూనే మీరు తర్వాత దాన్ని రిటర్న్ ఇవ్వగలుగుతారు. లేకపోతే తర్వాత మీరు ఎంత ప్రయత్నించినా కూడా ఆ డబ్బుని మీరు రిటర్న్ అస్సలు ఇవ్వరు. మీరు ప్రయత్నించినా కూడా అది అసలు జరగదు. కాబట్టి తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే కుజుడు ఎప్పుడైతే మీ పంచమ స్థానంలో వస్తాడో ఐటీ క్షేత్రాల్లో ఉన్న వారు ఎవరైనా కావచ్చు, కాస్త కెరియర్ పట్ల ఇంకా ఆలోచన మొదలవబోతుంది. ఐటీ ఫీల్డ్లో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనందరికీ తెలిసిందంటే సాఫ్ట్వేర్ చాలా పెరిగాయి, ఐటీ రంగాల లోపల చాలా చాలా పెరిగాయి అని ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల చాలా మంది జాబ్స్ ఈ రాబోయే 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాల లోపల చాలా మంది జాబ్లు అయితే పోబోతున్నాయి. కాబట్టి ముందు జాగ్రత్తగా కోసమే మనం దాన్ని బ్యాకప్ కనుక దాన్ని చేసుకున్నట్లయితే మనం బాగుండగలుగుతాం. ఇది ఆలోచన ఇప్పటి నుంచి అందరు కనుక మొదలు పెట్టినట్లయితే వాళ్ళ లైఫ్ అప్పటి కోసం సెక్యూర్గా ఉంటుంది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాము, ఏం పడితే కొంటున్నాము అనుకున్నట్లయితే తర్వాత ఈ పరిస్థితి ఇలాగే ఉంటుందని గ్యారంటీ కూడా లేదు. కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను చెప్పబోయే విషయం ఫ్యామిలీ పరంగా రాబోయే రోజుల్లో కొన్ని విషయాలు తెలుసుకోండి. ప్రత్యేకంగా మీ కుటుంబం లోపల చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ వల్ల మీరు హెడ్ఏక్ అయితే పెరిగి తీరుద్ది. వాళ్ళ వల్ల మీ నిద్ర కూడా భంగం అవుతుంటుంది. అని ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి. మీ బ్రదర్స్ కావచ్చు, మీ సిస్టర్స్ నుంచి ఏదైనా సంబంధం బ్యాడ్ కనుక ఉన్నట్లయితే ఆ బ్యాడ్ని అలాగే ఉండనివ్వండి. మీరు సౌదా కోసం కనుక వెళ్ళి కనుక ఏదైనా చేయాలనుకున్నట్లయితే అది అంత సులభం ఈజీగా అయితే అవ్వదు. కాబట్టి దానివల్ల మరీ ప్రాబ్లంలో మీరు పడుతుంటారు. కాబట్టి అది అలాగే వదిలేయండి. టైం వచ్చినప్పుడు దాని గురించి మనం కూడా ఆలోచించుదాం, ప్రయత్నించాం అప్పుడు. కానీ ప్రెజెంట్ ఏంటంటే టైం మీకోసం ఉపయోగించుకోండి. ఈ 15 రోజులు ఏవైతే ఉన్నాయో మీ పట్ల శ్రద్ధతో పని చేయండి. మీకోసం చేయండి పని, పక్క వాళ్ళ కోసం చేయకండి. మీకోసం మీరు పని చేసుకోండి. మీరు ఇచ్చిన మాట, మీరు చేస్తున్న పని సరిగ్గా చేస్తున్నారా లేదా చూడండి. ఎందుకంటే బద్ధకం కొన్నిసార్లు ఎక్కువ పెరుగుతుంటుంది, కొన్నిసార్లు ప్రెషర్ కూడా ఎక్కువ పెరుగుతుంటుంటుంది. అలా చూసుకుంటే రాబోయే రోజులు ఈ కుంభరాశి వారికి ఏంటంటే ఫోర్త్ అధిపతి, చతుర్థాధిపతి శుక్రుడు అష్టమ స్థానంలో ఎప్పుడైతే వెళ్తాడో కాస్త మనసు లోపల సన్యాసం కోసం కావచ్చు, స్పిరిచువల్ లోపల కాస్త డీప్గా వెళ్ళడం కావచ్చు, ఈ ఆలోచనలు ఎక్కువగానే వస్తుంటాయి. దీని పట్ల ఒక చిన్న చిన్న విషయాలు మైనస్ ఏంటంటే ఆలోచన మారుతూ ఉంటుంది. ఎందుకంటే ధనస్థానంలో రాహు ఉన్నాడు. ఈ రాహు ఏంటంటే కేవలం మన రుచిని మారుస్తుంటాడు. కావాల్సింది ఒకటే, కానీ రుచిని మారుస్తుంటాడు. రాబోయే రోజుల్లో మీ పరిస్థితి కూడా ఆ విధంగానే ఉండబోతుంది. కాబట్టి కుంభరాశి వారికి టైం బాగుంది. కాస్త సంకల్పంతో పాటు పని చేయండి, మంచి జరుగుద్ది. అని స్ట్రగల్ ఉండదా అంటే స్ట్రగల్ తప్పకుండా ఉంటుందండి. స్ట్రగల్ లేకుండా జీవితం ఎలా అవుద్ది? గోచరంలో గ్రహస్థితి కనుక చూసుకుంటే ఆ విధంగానే ఉంది. రవి శని సమసప్తక యోగం. ఏ పని చేసినా, ఎలా చేసినా నిజాయితీగా చేయండి. షార్ట్ కట్ని కనుక ఉపయోగించినట్లయితే మీరు ఫెయిల్ తప్పకుండా అవుతారు. అని అలాగే ముందు నుంచి ఏదైనా గవర్నమెంట్కి సంబంధించిన పెనాల్టీ కనుక మీకు ఉన్నట్లయితే అవి పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. లేకపోతే పెనాల్టీ పైన పెనాల్టీ పడే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. ప్రతిరోజు మార్నింగ్ శివునికి పంచామృతంతో అభిషేకం చేయండి కుదిరినట్లయితే, లేకపోతే జలాభిషేకం అయినా చేయండి. కానీ తప్పకుండా ప్రతిరోజు ఒక విషయం చేయండి. పేదవాళ్ళైనా ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ప్రతిరోజు ₹1 ఇవ్వండి. పేదవాళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి కేవలం ₹1 ఇవ్వండి. ఎక్కడైనా కానివ్వండి, మీరు ఎక్కడైనా ఉండండి, ₹1 తప్పకుండా మీరు ప్రతిరోజు దానం చేయండి. అండ్ అలాగే మీరు కనుక ఏదైనా సాధన అనుష్ఠానంలో కనుక ఉన్నట్లయితే దాన్ని బలం పెంచుకోవాలనుకున్నట్లయితే ఉదయ సమయంలో ఎక్కువ పెంచుకోండి. బ్రహ్మ ముహూర్తంలో తొందరగా లేవండి. ఆ టైంలో మీరు సాధన చేయండి. తప్పకుండా సాధనలో సఫలీకృతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శ్రీమాత్రే నమః.